అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము దాని 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేయిస్తూ ఉన్నాను. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడొచ్చు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 10 అధ్యాయాలతో కూడినటువంటి ఈ ఎస్తేరు గ్రంథమును దయచేసి మీ విరామ సమయంలో తప్పకుండా మీరు చదవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 127 సంస్థానములను తన ఆధిపత్యం కింద ఉంచుకొని రాజైన అహష్వేరోషు పరిపాలిస్తున్నటువంటి ఆ దినాల్లో మరి తన ప్రజలైనటువంటి యూదా జాతి నశించకూడదు అని తలంచి ఈ యొక్క యూదుడైనటువంటి మొర్దెకై యూదా జాతి రక్షణ కొరకు ఆయన ప్రయాసపడి చిట్ట చివరిగా ప్రధానమంత్రిగా తన బాధ్యతలను స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన వారందరితో సమాధానంగా మాట్లాడిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. తన జనుల యొక్క క్షేమమును విచారించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. మన భారత జాతి రక్షణ పొందాలంటే ఆనాటి మొర్దెకై వలె నీవు నేను మనందరం మన దేశ రక్షణ కొరకు, మన భారత జాతి రక్షణ కొరకై ప్రార్థన చేద్దాం. అట్టి భారం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.